మరో బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్ళాం. హీరో మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు మళ్లీ షాక్ ఇచ్చారు. మహేష్ బాబు నేతృత్వంలోని ఏఎంబీ థియేటర్లలో టికెట్ల రేట్లపై ఎక్కువగా జీఎస్టీ వసూలు చేస్తున్నారని నోటీసులు ఇచ్చారు. ఇటీవల జీఎస్టీ రేట్లు తగ్గించినా మహేష్ బాబు థియేటర్లు అమలు చేయడం లేదని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ప్రవీణ్, జీఎస్టీ అధికారుల మహేష్ బాబు థియేటర్స్ కి సంబంధించి ఎప్పుడు అధ్యయనం చేశారు, అసలు ఏం జరిగింది? మరోసారి మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే 2017-2018కి సంబంధించినటువంటి కొన్ని బ్రాండ్ల కంపెనీకు అతను ఏదైతే ప్రకటనలు ఇచ్చాడు దానికి సంబంధించిన విషయంలో ఆయన రెమ్యునరేషన్పై జీఎస్టీ కట్టలేదంటూ కూడా 2 బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయడంతో పాటు నోటీసులు ఇచ్చారు. ఆ యొక్క ఘటన మరొకముందే మరొకసారి ఏదైతే ఏఎంబీ అంటే మహేష్ బాబు సంబంధించినటువంటి సినిమా థియేటర్లో జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఎంక్వైరీ చేసిన తర్వాత దర్యాప్తులో నిజమని తేలిన తర్వాత నోటీసులు ఇష్యూ చేసి దానికి సంబంధించిన విషయంలో కూడా కేసు నమోదు చేశారు. మనం ఒకసారి గమనించినట్లయితే 100 రూపాయల టికెట్ గతంలో 28% జీఎస్టీ ఉంటే జనవరి 1 నుండి దాన్ని 18% కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే 100 లోపు టికెట్లకు 18% నుండి 12% తగ్గిస్తూ జీఎస్టీ విధించింది. కానీ ఏదైతే ఏఎంబీకి సంబంధించినటువంటి సినిమా మాల్ యజమాని మాత్రము ఈ జీఎస్టీ పాత రేట్ల జీఎస్టీతోనే వీళ్ళు టికెట్లు వసూలు చేశారు. దీంతో ప్రేక్షకుల నుండి 30 లక్షల రూపాయలు అదనంగా వీళ్ళు వసూలు చేశారనేది ఆరోపణ ఉంది. ఈ ఆరోపణకు సంబంధించి జీఎస్టీ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 2 నెలల నుండి వీళ్ళు 100 రూపాయలు తర్వాత 100 రూపాయల పైన ఉన్నటువంటి టికెట్లకు పాత జీఎస్టీ రూపంలోనే వీళ్ళు డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత మహేష్ బాబుకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 2 రోజుల లోపల క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే 35 లక్షల రూపాయలు ప్రేక్షకుల నుండి వసూలు చేశారో ఆ డబ్బు మొత్తం కూడా జీఎస్టీ కట్టాలనేది కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే మాత్రం మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఏదైతే నోటీసు ఉందో ఆ నోటీసుకు సంబంధించి 2 రోజుల్లో వివరణ ఇస్తామంటూ కూడా రిప్లై ఇచ్చారు. గతంలో కూడా మహేష్ బాబుకు నోటీస్ ఇష్యూ చేశాము, నిబంధనలు ఉల్లంఘించిన దానిపైన దానికి సంబంధించి జీఎస్టీ కట్టారు. మరొకసారి సినిమా థియేటర్ల వ్యవహారంలో కూడా బట్టబయలైంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చామనేది కూడా జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 30 లక్షల రూపాయలు ప్రేక్షకుల నుండి వీళ్ళు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలపైన ఒక ప్రత్యేక టీం అక్కడికి వెళ్ళి స్వయంగా వారి టికెట్లు కొనుగోలు చేసినటువంటి సమయంలో జీఎస్టీ రేటు పాత రేట్లతోనే జీఎస్టీ వసూలు చేసినటువంటి ప్రింటింగ్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈ యొక్క వ్యవహారం అంతా బయటపడింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 30 లక్షలకు సంబంధించి మహేష్ బాబు నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో 2 రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. మరి